గుడ్ ఆఫ్టర్నూన్ everybody. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనకి స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15వ తారీఖు మనందరికీ స్వతంత్రం వచ్చింది. దీనికి త్యాగ ఫలంగా మనకి చాలామంది నాయకులు ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి మంచి స్వతంత్రం తెచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని కూర్చి మనకు మంచి స్వతంత్రం తీసుకొచ్చారు. అయితే ఈరోజు స్వతంత్రం రావడానికి మన నాయకులు ముఖ్య కారణం. అయితే వాళ్ళు చెప్పినటువంటి స్ఫూర్తిగా మనం ఏం చేస్తున్నామో ఈరోజు మనందరం కూడా ఒక్కసారి మనన చేసుకోవాలి. ఈరోజు స్వతంత్రం వచ్చిందనేసి శాల్యూట్ చేసి జెండాకి ఇదిగో మన యొక్క కార్యక్రమంలో అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు స్వతంత్రము దినోత్సవం అనేది కాదు, కానీ ఇప్పుడు స్వతంత్ర దినోత్సవం వచ్చిన దగ్గర నుంచి కానీ మన యొక్క స్వతంత్రం ఎంతవరకు ఉంది. ఈరోజు ఒక సగటు ఒక ఆడపిల్ల రోడ్డు మీద నడవాలంటే స్వతంత్రం వచ్చినట్టేనే. ఆవిడ సేఫ్గా నడాలంటే ఏం చేయాలి? మనం ప్రొటెక్షన్, పోలీస్ ఫోర్స్ ఇవ్వాలి. ప్రతిదానికి మన ముఖ్యమంత్రులు ఉన్నారు, మన ప్రధానమంత్రులు ఉన్నారు, దాని తాలూకా మన యొక్క సైన్య మంత్రులు. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రొటెక్షన్ వాళ్ళకి. ఈరోజు స్వతంత్ర దినోత్సవం చెప్పుకోవడమే కాదు, ప్రతి దానిలో కూడా మన స్వతంత్రం రావాలి. ఈరోజు ప్రైవేట్ అయిపోతున్నాయి మన యొక్క ఫ్యాక్టరీస్. ఈరోజు మన యొక్క ప్రతి జీవనోపాధి కూడా మంచి పథకం నడాలంటే రైతుని మనం ప్రేమించాలి. జై కిసాన్ జై జవాన్. ఆర్మీలో చేరినట్టు ప్రతి ఒక్కరు శాల్యూట్ చేయాలండి. ఈరోజు వ్యవసాయం పండించిన ప్రతి రైతు కూడా మనం శాల్యూట్ చేయాలండి. ఎందుకంటే ఈరోజు స్వతంత్రం వచ్చిందని చెప్పుకోవడం గొప్పలు కాదు. ఈరోజు చెప్పేసి జెండా పెట్టుకొని జేబు మీద నడుచుకొని వెళ్ళిపోయి వైట్ డ్రెస్ వేసుకొని స్వతంత్రం వచ్చినట్టు కాదండి. మనం ఏం చేస్తున్నాం ముందుగా అది తెలుసుకోండి దయచేసి. మేము లెక్కించడం కాదు, కానీ ఎందుకంటే స్వతంత్రం ఎవరు తెచ్చారు, ఏంటి, ఎలాగొచ్చింది? బ్రిటిష్ వాళ్ళు మనం తిట్టుకుంటాం. వాళ్ళు చాలా మంచిగా చేశారు. రైల్వేస్ నిర్మించారు, బ్యాంకులు వాళ్ళ తీసుకొచ్చారు. విలియం కేరీ మీకు తెలుసా? బ్రిటిష్ వాడు ఆయన. తన వల్ల బ్యాంకులు వచ్చాయి. విషయం మీకు తెలుసా? మీకు రైల్వేస్ ఆ బ్రిటిష్ వారి వల్ల వచ్చింది. చాలా విషయాలు, వైద్యం, శస్త్రచికిత్స అనేది వాళ్ళ వల్ల వచ్చింది. తెలుసా విషయం? తెలుసుకోండి. తెలియకపోతే మరొన్న విషయాలతో మేము కలుస్తాను. అయితే ఈరోజు స్వతంత్ర దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే స్వతంత్రం మనకు వచ్చింది, ఓకే. బ్రిటిష్ వాళ్ళు మనం తగిలిస్తాం, ఓకే, మంచిదే. అయితే మనవారు ఏం చేస్తున్నారు? కుల మత రాజకీయ కోసమే ప్రతి ఒక్కరు కూడా పాటుపడుతున్నారు. అంతేగాని ఒక మనిషిని మానవత్వం ప్రేమించాలని ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలని నాటి మనవి. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. దయచేసి అందరూ కూడా మానవత్వంతో వెలగండి. కుల మత రాజకీయాలు వద్దు మనకి, ఇవన్నీ వద్దు మనకి. హ్యాపీగా మనం జీవితం. స్వతంత్రం మనకి ఆ యొక్క పూర్వీకులు ఇచ్చారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుని నమస్కారం.